బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన ధన్యభూమి. జైనమత తీర్థంకరుడు మహావీరునికి జన్మనిచ్చిన పుణ్యభూమి. మహాత్ముని సత్యాగ్రహానికి ఊపిరిలూదిన రాష్ట్రం. తెల్లదొరతనం నిష్క్రమించి దశాబ్దాలు గడిచాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పాలనలో కల చెదిరింది, కథ మారింది, వ్యధ మిగిలింది. గౌతముడి పాదస్పర్శతో పునీతమైన ఆ గడ్డ మీద నెత్తుటి మరక. ఆయుధ సంస్కృతితో సాగిన దారుణ మారణాలు ఒకవైపు, అవినీతి పాలనతో వ్యవస్థనే భ్రష్టుపట్టించిన పాలకులు మరోవైపు. అభివృద్ధి జాడలేక బీహార్ బీమారు రాష్ట్రంగా మారిన దుస్థితి. దేశంలో వెనుకబాటుతనానికి ఉదాహరణగా మిగిలిన రాష్ట్రం. విద్యాగంధం లేక అక్రమాలను ప్రశ్నించని, అన్యాయాన్నెదిరించలేని జనం. అటువంటి పాలనకు ఓ సామాన్య ఎలక్ట్రికల్ ఇంజనీర్ షాకిచ్చాడు. అధికార పగ్గాలు చేతబట్టి రాష్ట్ర రథసారథిగా చరిత్ర మొత్తం తిరగరాశాడు. తన పాలనలో బీహారును దేశాభివృద్ధి సూచిలో 2వ రాష్ట్రంగా నిలిపాడు. నేర సామ్రాజ్యాల పనిపట్టి మాఫియాలను తరిమికొట్టాడు. బీహారులో వెనుకబాటుతనం అనే పదం వినపడకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపిన అతడే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జననాయకుడు, రాజకీయ వ్యూహాలలో ఆధునిక చాణక్యుడు, కొత్త రాజకీయ రణతంత్రానికి తెరలేపిన యోధుడు. ఆయనే నితీష్ కుమార్. భవిష్యత్తు భారతాన్ని శాసిస్తుందని పేరున్న బీహార్, అక్కడ నలందా జిల్లాలో భక్తియార్పూర్ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీరామ్ లఖన్ సింగ్ పరమేశ్వరిల చిన్న కొడుకు మున్నా. అతడే తరువాతి కాలంలో నితీష్ కుమార్గా ప్రసిద్ధుడయ్యాడు. తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో, నిత్యం వచ్చే జనంతో ఆ బాలుడికి రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడింది. భక్తియార్పూర్లోని శ్రీ గణేష్ హైస్కూల్లో మెట్రికులేషన్ చేశాడు. తరువాత విద్యల నగరం పాట్నాకు పయనమయ్యాడు. అక్కడ సైన్స్ కాలేజీలో తదుపరి విద్యాభ్యాసం సాగింది. అటు పిమ్మట నాటి బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. 1971 ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా స్థాపించిన పార్టీ ఆశయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ పార్టీ యువ విభాగంలో చేరాడు. 1973 ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంజుకుమార్ సిన్హాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి ఆమెను వివాహం చేసుకున్నాడు. బీహార్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కొంతకాలం ఉద్యోగం చేశాడు. కాని రాజకీయాల వైపే మనసు లాగేది. అది బీహార్ పరిపాలన గాడి తప్పిన సమయం. పవిత్రమైన రాజకీయ వ్యాసంగం అంటే ప్రజలు భయపడేలా మార్చారు పాలకులు. కోర్టులు, చట్టాలు అంటే గౌరవం లేదు. రాజకీయం మాటున అరాచకాలు సాగుతున్నాయి. 1974 విద్యార్థులంతా నానాజీ దేశ్ముఖ్ నేతృత్వంలో నవనిర్మాణ సమితిగా ఏర్పడి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అదే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యాన ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి పేరుతో చేపట్టిన మహోద్యమమది. ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న ఆ ఉద్యమం ఉడుకు రక్తం ఉరకలేస్తోన్న నితీష్ కుమార్ను నిలువనివ్వలేరు. ఉద్యోగమా, ఉద్యమమా? నితీష్ కుమార్ రెండో వైపే మొగ్గారు. జేపీ నాయకత్వంలో సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పుడే సోషలిస్ట్ నేతలు సత్యేంద్ర నారాయణ్ సిన్హా, జార్జ్ ఫెర్నాండేజ్, కర్పూరీ ఠాకూర్ లాంటి నేతలతో సాంగత్యం ఏర్పడింది. 1975 ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించి నాయకుల్ని జైల్లో పెట్టి
సాధనాల గొంతు నులిమింది. జేపీ అనుచరునిగా ఉన్న నితీష్ నిర్బంధాలకు లోనయ్యాడు. జైలు నుంచి బయటకొచ్చాక వారి జనతా పార్టీకి దేశమంతా బ్రహ్మరథం పట్టింది. 1977 మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది. అది జనతా పార్టీ ప్రభంజనం. ఆ ఊపులో అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేశారు. కానీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 1980 మూడేళ్లకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పరాజయం. నితీష్కి అలా వరసగా 2 ఓటములు. బీహార్ ఎన్నికలు మిగిల్చిన చేదు గుర్తులు. జనం కోసం పాటుపడిన జనాదరణ లభించని పరిస్థితి. ఓటమిని ఒప్పుకోవాలా, ప్రజాజీవితం నుంచే తప్పుకోవాలా? నితీష్ని నైరాస్యం ఆవహించింది. వరుసగా పరాజయాలతో ఏం చెయ్యాలో తోచలేదు. ప్రజలు ఇష్టపడనప్పుడు రాజకీయాల్లో ఎందుకు కొనసాగాలి? మనసులో ఒక్కటే మథనం. ఆర్థిక స్థోమత లేదు. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాలని ఆహ్వానించారు. కానీ నితీష్ దానిని సున్నితంగా తిరస్కరించారు. 1985 అసెంబ్లీ ఎన్నికలు. తన భార్య మంజు కుమార్ దగ్గర 25,000 రూపాయలు అప్పు చేసి చివరిసారి తన విశ్వాసానికి పరీక్ష పెట్టుకున్నారు నితీష్ కుమార్. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది. 1987 లోక్దళ్లో చేరి యువ లోక్దళ్ అధ్యక్షుడయ్యాడు. ఆపై రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగంగా జనతాదళ్లో చేరారు. అద్భుత నాయకత్వ లక్షణాలతో పనిచేస్తోన్న నితీష్ జాతీయ రాజకీయ నేతల దృష్టిని ఆకర్షించాడు, వేసిపెట్టారు. ఇంటర్నెట్లో రైలు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఆయన హయాంలోనే ప్రారంభమైంది. టికెట్ బుకింగ్ కౌంటర్లను పెద్ద సంఖ్యలో నెలకొల్పారు. విప్లవాత్మక చర్యగా అభివర్ణించే తత్కాల్ టికెట్ విధానాన్ని కూడా నితీష్ కుమార్ ప్రారంభించి రైల్వేలను లాభాల బాట పట్టించారు. 1999 పశ్చిమ బంగాల్లోని గెయిసాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవిని వదులుకున్నారు నితీష్ కుమార్. 2000 సంవత్సరం బీహార్ ముఖ్యమంత్రిగా కేంద్రం నితీష్ కుమార్ను పంపించింది. కానీ బల నిరూపణలో విఫలం కావడంతో 6 రోజుల్లో అసెంబ్లీ ముఖం చూడకుండానే రాజీనామా చేయాల్సొచ్చింది. 2004 బీహార్లోని బర్హ్ నుంచి ఎన్నికై 6వసారి లోక్సభలో అడుగుపెట్టారు నితీష్. రాష్ట్రం బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనలో అవినీతి కుంభకోణాలతో పాలనా వ్యవస్థ గాడిదప్పిన సమయమది. హత్యలు, అపహరణలు, దౌర్జన్యాలు పెరిగాయి. మహిళలకు భద్రత లేదు. పాట్నా నగరంలో పట్టపగలే భద్రత లేని దుస్థితి. 15 ఏళ్ల లాలూ ఏలుబడిలో బీహార్ సర్వనాశనమైంది. బీహార్ ఓ బీమారు రాజ్యంగా దేశ చరిత్రలో అపఖ్యాతి పాలైంది. ఖజానా లూటీ అయ్యింది. రోడ్లు, మంచినీటి సదుపాయాలు లేవు. విద్యుచ్ఛక్తి లేక అంతా అంధకార బంధురం. వెనుకబడిన రాష్ట్రాల్లోనే బీహార్ ప్రథమమని, అక్కడ బతుకులు అధమమని దేశంలో ఒక నమ్మకం ఏర్పడింది. గాడితప్పిన పరిపాలనా వ్యవస్థతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారు. 80% మంది బీహారీలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. కేవలం 16% మందే నాణ్యమైన విద్యుత్తును పొందగలిగేవాళ్లు. గ్రామీణ బీహార్లో 43% గ్రామాలకు రహదారులు లేవు. అలాంటి బీహారులో పరిస్థితిని చక్కదిద్దాలని ఎన్డీఏనే నితీష్ కుమార్ను పంపించింది. ఆయన అప్పటికే కేంద్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మచ్చలేని స్వచ్ఛమైన నేత, నీతి నిజాయితీలకు మరో పేరుగా మన్ననలు అందుకున్నారు. ఆపద్బాంధవుడిలా వచ్చిన నితీష్ కుమార్కి జనం నీరాజనాలు పలికారు. రాష్ట్ర రాజకీయాల్లో నవశకం ఆవిష్కృతమయ్యింది. 2005 అక్టోబర్, నవంబర్లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ చరిత్రనే మలుపు తిప్పాయి. లాలూ కుటుంబ దుష్టపాలనకు చరమగీతం పాడి ఎన్డీఏకు జనం జేకొట్టారు. తుచ్చ రాజకీయాన్ని తుంచి స్వచ్ఛ రాజకీయాన్ని స్వాగతించారు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
200 ఉండే బీహార్లో నేరాల శాతం గణనీయంగా తగ్గిపోయింది. కళ్యాణ్ భీగాలోని తన సొంత ఇంటికి కరెంటు కనెక్షనే వద్దని ప్రతిజ్ఞ చేశారు నితీష్ కుమార్. మన బిడ్డలు డూన్ స్కూళ్లలో చదవాలి, కార్పొరేట్ పాఠశాలల్లో విద్య నేర్వాలి, కాని దేశంలో పేదవాడి పిల్లలు అక్షర జ్ఞానం లేక ఆకలి మంటలతో అలమటించాలా? ఇలా అయితే పరిపాలనకు అర్థం ఏముంటుంది అంటూ నితీష్ కుమార్ ఎంతో ఆవేదనకు గురయ్యారు. వ్యర్థ ప్రసంగాలతో సరిపెట్టక అర్థవంతమైన పాలనను అందించడానికి నడుం బిగించారు. విద్యారంగంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. చదువుకున్న బిడ్డలతోనే ఆదర్శ సమాజం ఏర్పడుతుందని, రేపటి పౌరులను సగర్వంగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. సమర్థులైన అధికారులను విద్యాశాఖకు బదిలీ చేసి సంస్కరణలు ప్రారంభించారు. అందరికీ విద్య అనే లక్ష్యంతో 1,00,000 మంది ఉపాధ్యాయులను నియమించి పాఠశాల విద్యను పేదలకు చేరువ చేశారు. బాలికలకు మైళ్ల కొద్దీ నడిచి చదువుకునే దురవస్థను తప్పించే ధ్యేయంతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు లేక బడులు ఎందుకు మూతపడుతున్నాయో గ్రహించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో బోధనా పద్ధతుల్ని మార్చివేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. 2010 శాసనసభ ఎన్నికలు. బీహార్ రాజకీయాల్లో మళ్లీ ఓ చరిత్ర. నితీష్ కుమార్ పారదర్శక పాలనకే జనం మళ్లీ పట్టం కట్టారు. ఆయన నాయకత్వానికి నీరాజనాలు పలికారు. విజయ దుందుభి మోగించిన ఎన్డీఏకు 243 స్థానాలున్న శాసనసభలో 206 సీట్లొచ్చాయి. జేడీయూ పార్టీకి 115 స్థానాలు, బీజేపీకి 91 సీట్లు లభించాయి. గతంలో అధికార గర్వంతో, దురహంకారంతో విర్రవీగి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఆర్జేడీకి ప్రజలు ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వలేదు. 2010 నవంబర్ 26న రెండోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్కి సొంత ముద్ర ఏర్పడింది. పరిశ్రమల స్థాపన కోసం మౌలిక సదుపాయాల కల్పన మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. పరిశ్రమలకు రాయితీలిచ్చి ప్రోత్సహించారు. ప్రతి తాలూకా కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నూతన రహదారులు నిర్మించారు. నదులపై వంతెనల నిర్మాణంతో మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. సమాచార హక్కు కల్పనలో భాగంగా బీహార్లో ఎలక్ట్రానిక్ వెర్షన్ సమాచార హక్కును తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంత యువకులు ఉద్యోగావకాశాల సమాచారం తెలుసుకోవడానికి ఈ శక్తి ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలను ప్రారంభించడంతో అనూహ్య స్పందన లభించింది. రాజకీయ నాయకులకు అండగా ఉండి మాఫియా సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్న 54,000 మంది కరుడుగట్టిన నేరస్తులను సంస్కరించడానికి ప్రాధాన్యతనిచ్చి వారిలో పరివర్తన తెచ్చారు. తద్వారా నేరాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వాధికారులు జిల్లా మేజిస్ట్రేట్లతో సమావేశాలు నిర్వహించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందించే ఏర్పాట్లు జరిగాయి. 1,00,000 మంది టీచర్లను నియమించి విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివిన వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో పనిచెయ్యాలి అన్న నిబంధనలతో పేదలకు వైద్యం మెరుగుపడింది. అనేక ఆరోగ్య పథకాలు గ్రామీణులకు మేలు చేస్తున్నాయి. బలహీన, వెనుకబడిన వర్గాల మహిళలకు ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా బీహార్ నేడు గుర్తింపు పొందింది. వ్యవసాయదారులకు వివిధ పథకాల కింద రుణాలనందించే విధంగా నితీష్ కుమార్ బ్యాంకులను ఒప్పించారు. జీఎస్టీపీని అత్యధికంగా సాధించిన రెండో రాష్ట్రంగా బీహార్ మారిందంటే నితీష్ కుమార్ కృషిని అర్థం చేసుకోవచ్చు. 2010 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళల అండతోనే నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఏ గెలిచింది. తూర్పు భారతాన అత్యధికంగా పన్నులు చెల్లిస్తోన్న రాష్ట్రంగా బీహార్ రికార్డు సాధించింది. 2010 ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్కు బీజేపీ నాయకత్వంతో విభేదాలు పడచొప్పాయి. తనకిష్టం లేని నేతల్ని బీహార్లో ప్రచారానికి పంపించడం ఒప్పుకోలేదు నితీష్. గుజరాత్ అల్లర్లతో ఆరోపణలెదుర్కొంటోన్న నరేంద్ర మోడీ బీహారుకొస్తే ముస్లింలు, ఇతర సామాజిక వర్గాలు దూరమవుతాయని ఆందోళన చెందారాయన. అప్పటికెలాగో సర్దుకుపోయిన నితీష్ ఆ తరువాతి పరిణామాలను అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా 2013లో ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలగింది.
వెన్నంటి వస్తోన్న ముస్లింలు తనను విడిచి వెళతారని, తన ప్రత్యర్థి లాలూ ప్రసాద్ వైపు మళ్లిపోతారని ఆందోళనకు గురయ్యారు. ఆయన అంచనా నిజమయ్యింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు సాధించగా, మిత్రపక్షం లోక్ జనశక్తి 6 సీట్లు దక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లో జేడీయూకు కేవలం 2 సీట్లే లభించాయి. జేడీయూ అపజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జితిన్ రామ్ మాంఝీ సీఎం అయ్యారు. పార్టీని విజయపథాన నడపడానికి నితీష్ కుమార్ కావాలని నాయకత్వం పట్టుబట్టడంతో తిరిగి నితీష్ బీహార్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. 2015 ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకు వెళ్లారు నితీష్ కుమార్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం యుద్ధాలే ఉంటాయి. యుద్ధం చేసే పాత్రలు మారిపోతుంటాయి. బీజేపీని నిలువరించడానికి రాజకీయ ప్రత్యర్థులైన లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో వ్యూహాత్మక, నిర్మాణాత్మక దోస్తీ కట్టారు. మహాగఠబంధన్ అనే మహాకూటమిని ఏర్పాటు చేశారు. సమరశంఖం పూరించారు. ఈ ఎన్నికల్లో మాటల తూటాలు పేలాయి. సంభాషణల శతఘ్నిలు దూసుకెళ్లాయి. బీహారీ కావాలా, బహారీ కావాలా అంటూ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన నినాదం బీహారీల హృదయాలను తాకింది. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఏ ప్రధాని చెయ్యనంత విస్తృత ప్రచారం చేశారు. అందరూ మహాకూటమిని బీజేపీ నిలువరిస్తుందని భావించారు. ఆఖరికి ప్రచార మాధ్యమాలు సైతం మహాకూటమిని తక్కువ అంచనా వేశాయి. అయితే మహాకూటమికి ప్రజలు అఖండ విజయం చేకూర్చారు. 243 సీట్లున్న శాసనసభలో మహాకూటమికి 178 సీట్లు లభించాయి. 58 సీట్లు సాధించి బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈసారి 5 ఏళ్ల పాలనలో నితీష్ కుమార్ రాష్ట్రాన్ని 10 ముందుకు నడిపించారు. లాలూ, కాంగ్రెస్ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. దాంతో భాగస్వామ్య మహాకూటమిలో అనేక భేదాభిప్రాయాలు పొడచూపాయి. కలిసి నడవాల్సిన కూటమి పార్టీలే అడుగడుగునా అడ్డుపడ్డాయి. అయినా నితీష్ వీటికేనాడూ చెలించలేదు. పరిపాలనపైనే దృష్టి సారించాడు. పారదర్శకత ప్రదర్శించాడు. దాంతో నితీష్ నేతృత్వంలో బీహార్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్లింది. 2020 నవంబర్ 5 ఏళ్లు గడిచాయి. బీహార్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు. రాజకీయంగా ఎన్నో మార్పులు, చేర్పులు. ఎంత మంచి పేరున్నా విమర్శలు మాత్రం తప్పలేదు. గత ఎన్నికల్లో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవినీతి సామ్రాట్టుగా అపఖ్యాతి పాలైన లాలూతో, ఆగర్భ శత్రువు కాంగ్రెస్తో జతకట్టడం అనేక విమర్శలకు తావిచ్చింది. అప్పుడు ఏం చేసినా పర్వాలేదు అని వాదనలతో ఎవరికి వారు సమర్థించుకున్నారు. కానీ నితీష్ వీరితో జతకట్టడాన్ని జీర్ణించుకోలేని వారు కూడా ఉన్నారు. ఏ రాజకీయం చేసినా బీహార్ కోసమే. రాజకీయాలంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నిలవాలంటే గెలవాలి, గెలవాలంటే నిలవాలి. అదే నితీష్ సూత్రం. ఈసారి తన మహాకూటమిలోని పార్టీలతో విసిగిన నితీష్ తన చిరకాల మిత్రులు, సరికొత్త ప్రత్యర్థులు అయిన పార్టీలతో జతకట్టాడు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు. అవినీతికి ఆస్కారం లేని ఆదర్శవంతమైన అభివృద్ధికి బాటలు వేసిన ఆయన పాలనపై బీహారీలకు అచంచల విశ్వాసం. అవే ఎన్నికల ఫలితాలను తేల్చి చెప్పాయి. 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 125 సీట్లను గెలిచి మళ్లీ నితీష్ విజయకేతనం ఎగురవేశాడు. శాసనసభకు మరోసారి నాయకుడిగా ఎన్నికై బీహారు రాష్ట్రానికి వరుసగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 10 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా ఉన్న, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సాదాసీదా జీవితమే గడుపుతారు నితీష్. ప్రజలతో కలిసిపోయి వారిలో ఒకరిగా, నిజమైన ప్రజానాయకుడిగా పేరు పొందాడు. ఆయనను నడచి వచ్చే తమ దేవుడిగా బీహారీలు భావిస్తారు. దేవుడు కూడా బీహారును బాగు చెయ్యలేడు అని దేశమంతా భావిస్తున్న సమయంలో ఆ మాటలు నిజం కావని, చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తే రాష్ట్ర, దేశ భవిష్యత్తును మార్చవచ్చని, ప్రజలకెంతో మేలు చేయవచ్చని నిరూపించిన నిఖార్సైన నేత నితీష్ కుమార్ భవిష్యత్తు తరాలకు మార్గదర్శి.